క్రమశిక్షణ నిబద్ధతతో విధులు నిర్వహిస్తూ సమాజంలో శాంతి భద్రతలను పరిరక్షించటంలో కీలక పాత్ర పోషించాలని జిల్లా ఎస్పీ జానకి సూచించారు. శాఖాపరంగా ఆర్ముడ్ రిజర్వ్ ఫోర్సుకు ఎంపికై ట్రైనింగ్ పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన మొబిలైజేషన్ ముగింపు కార్యక్రమంలో జిల్లా ఎస్పీ జానకి పాల్గొని మాట్లాడారు. నిరంతరం శారీరక శ్రమను చేస్తూనే ఒత్తిడిని తగ్గించుకోవాలని, కుటుంబ సభ్యులతో సమయాన్ని వెచ్చించటంతో పాటు యోగా, మెడిటేషన్, వ్యాయామాలపై శ్రద్ధ కనబర్చాలని ఆమె కోరారు. చట్టాలను సమర్థవంతంగా అమలు చేయడంతో పాటు శాంతియుతమైన సమాజ నిర్మాణానికి ఆర్ముడ్ రిజర్వ్ ఫోర్స్ శక్తి వంచన లేకుండా పనిచేస్తాయన్నారు. రిజర్వ్ ఫోర్స్ మొబిలైజేషన్ కార్యక్రమంలో భాగంగా పెరేడ్ మైదానంలో కవాతును నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీలు రాములు, సురేష్ కుమార్, డిఎస్పీ శ్రీనివాసులు, ఏఆర్ఎస్ఐలు నాగేష్, రవి, ఏఆర్ పోలీసులు సిబ్బంది పాల్గొన్నారు. మీరందరూ కూడా ఈ డ్యూటీస్ లో మునిగి తేలుతా ఉన్నారు. ఈ మొబిలైజేషన్ పర్పస్ ఏంటంటే డిఫరెంట్ డ్యూటీస్ లో కనీసం మీరు మీ బ్యాచ్మేట్స్ ని, మీ కొలీగ్స్ ని కూడా కలిసి ఉండకపోవచ్చు, ఫ్యామిలీతో కూడా సరిగ్గా మనం టైం స్పెండ్ చేయకపోవచ్చు. ఈ మొబిలైజేషన్ టైంలోనే అట్లీస్ట్ మన చుట్టూ ఏం జరుగుతుంది, అసలు ఇష్యూస్ ఏమున్నాయి, మన కొలీగ్స్ ని కలవడం కానీ రిఫ్రెషర్ కోర్స్. ఈ సందర్భంగా మీ అందరికీ కూడా ఈ మొబిలైజేషన్ కంప్లీట్ చేసినందుకు శుభాకాంక్షలు తెలుపుతూ, ఎవరైతే బెస్ట్గా పెర్ఫామ్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ప్రతిసారి నేను మీ అడిషనల్ ఎస్పీ గారికి, మీ డిఎస్పీ గారికి, మీ ఆర్ఐలందరికీ కూడా చెప్తున్నాను, వాళ్ళకి ఖచ్చితంగా కూడా మనము కమెండేషన్స్ కావచ్చు, రివార్డ్స్ కావచ్చు అన్నీ కూడా ఇవ్వాలి అనేసి. ఇప్పుడు కూడా అలాంటి వాళ్ళని మీరు ఎవరైనా ఐడెంటిఫై చేస్తే ఆఫీసర్స్ ఇమ్మీడియట్గా ఆ రివార్డ్స్కి పెట్టండి. అందరూ కూడా చాలా బాగా చేస్తున్నారు. ఇదే స్పిరిట్ తోటి మనం ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ